సంక్రాంతి సంబరాన్ని తలపించే విధంగా ఈ మహోత్సవాన్ని చేపట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం హిందువుల పండగలు జరిపించాలనేది నా కోరిక. ఎందుకంటే బయట చూస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎక్కడ కూడా మన హిందువుల్ని అందరూ సమానంగా చూస్తాం, అన్ని మతాలని. కానీ కొంతమంది అసలు హిందువులు అనేది ఉండకూడదని చేసే ప్రయత్నాన్ని నాకు చాలా బాధ కలిగించే విషయం. మనం ఎవరిని మన చర్చికి వెళ్తాం, మసీదుకి వెళ్తాం, కానీ ఎవరిని మన మతంలో జారమని అడగం. కానీ హిందువులందరినీ మార్చే విధంగా ఈ భారతదేశంలో చేసే ప్రయత్నాన్ని మాత్రం నేను తీవ్రంగా ప్రతిఘటిస్తాను. ఎందుకంటే అది నా బాధ కూడా. ఇవాళ మానవత్వం కావాలి, మతం కాదు. కానీ మీరు మతం మార్చి తప్పు చేస్తూ ఉన్నారు అనేది నేను డైరెక్ట్గానే చెప్పదలుచుకున్నా. ఏం ఇబ్బంది లేదు దీంట్లో. నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉంటే చాలా వేదికల మీద లక్షలాది మంది ఉన్నప్పుడు చెప్తారు మీకు, నేను ఈ గుడికి రావడం వల్ల కోట్లు సంపాదించాను, నేను ₹1,00,000 వేసానని చెప్తారు. నేను మొన్న కూడా మాట్లాడాను. నేను సాక్ష్యం చెప్తున్నాను. నేను ఈరోజు ఎమ్మెల్యేనే అంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి. నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో మొదటి పౌరుగా నన్ను ఎన్నుకున్నారంటే పెదకృష్ణరాజు గారు లాంటి ఆయన ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు కూడా నాకు ఓటు వేసి నన్ను సపోర్ట్ చేసి గెలిపించారంటే అది ఆ భగవంతుడి దయ, ఆ వెంకటేశ్వర దయ అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి హిందూ కూడా గర్వించదగ్గంగా చెప్పవలసిన అవసరం ఉంది. అలాంటి కర్మ మనకు ఏర్పడింది. గణాంకాల ప్రకారం 2040 సంవత్సరంలో హిందూ ధర్మం 2వ స్థానానికి వెళ్ళిపోతూ ఉందని గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ భారతదేశంలో అని ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించవలసిన అవసరం ఆసన్నమైందని కూడా తెలియజేస్తాం. అలాంటి సమయంలో మరి ఇక్కడ ఈ ధార్మిక కార్యక్రమం 70-80 మంది పీఠాధిపతులు, యాగాలు, యజ్ఞాలు, ఎక్కడికో అయోధ్యలు దర్శనం చేసుకోవాల్సినటువంటి ఆ రామబాణాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆయన పంపించి మీరు చూడండి అంటే చూడలేనటువంటి అందుల్ని మనం చాలామంది చూస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ఒక ఆలోచన చేయండి. సిగ్గుపడకండి. చాలామంది నా తెలివితేటలతో సంపాదించాను, నా వల్లే నేను ఇలా ఉన్నాను అనుకుంటే అది చాలా పొరపాటు. మనతో పాటు మన పుట్టిన సమయంలో చాలా లక్షలాది మంది పుట్టుంటారు, వాళ్ళందరూ మనలాగా ఉన్నారా అని ఆలోచన చేయండి. కర్మఫలాన్ని నమ్మండి. కర్మలు చేస్తే అది ఇక్కడే అనుభవిస్తాం. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్మవలసిన అవసరం ఏర్పడుతూ ఉందని కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి పెద్దలు వీళ్ళందరూ మాట్లాడి ముందు నాకు మాట్లాడడం అనేది పెద్దల ముందు మాట్లాడే అంత స్థాయి నాకు లేదు. అయినా కానీ నాకు భగవంతుడి ఆశీస్సులతో నేను నా మనసులో ఉన్నది ఇంతమందికి చెప్పాలనుకున్నాను. ప్రతి అందరూ హిందూ బంధువులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ వేదికను పంచుకోండి. మీరు ఈ స్థాయికి ఎలా చేరారో కూడా మీరందరూ కూడా చెప్పండి, సాక్ష్యం చెప్పండి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీ లక్షల మంది నమ్మండి. నేను ఒక సామాన్యుడిని, మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి అని చెప్పి నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా. దీంట్లో ఎలాంటి అనుభవం లేదు. 1,00,00,000 మంది వచ్చినా సరే నేను చాలా క్రిస్టియన్ సభలకు కూడా వెళ్తాను. అక్కడ కూడా చెప్తాను నేను హిందువుని, కానీ నేను ధర్మం వైపు అడుగులేస్తాను. మీరు కూడా బైబిల్ వైపు అడుగులంటే భగవద్గీత అడుగులేస్తాను. నేను ఎవరిని విమర్శించను. కానీ అన్నెసరీగా మీరు హిందువులుగా మారిపోండి అని నేను క్రైస్తవులకు చెప్పలేదు, ముస్లింలకు చెప్పలేదు. కానీ కొంతమంది మీరు ఎందుకు చెప్తున్నారు హిందూ ధర్మాన్ని మార్చేసుకోండి, మీకు ఇంకో మతంలోకి వెళ్ళిపోతే ₹1,00,000 కలిసి వస్తాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.